సార్ చీరాలంటే గుర్తొచ్చేది కర్ణం బలరాం గారు. ఈరోజు ఆయన కుమారుడి టికెట్ కేటాయించారు. ఎలా ఉండబోతుంది? బాగా ఉండిద్ది. జనాల గుండెల్లో బాగా ఉన్నాడు. వెంకటేష్ బాబు బాగా చేశాడు. ఇప్పుడుగా బాగా చూస్తున్నాడు జనాలని. ఎవరైనా వెళ్ళి పని చేయించుకున్నారు, మాట్లాడుతున్నారు. మంచి మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అంతా పరిపాలన గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ పరిపాలన ఇంకేం బ్రహ్మాండంగా ఉంది. అందరికి అన్నీ వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, ముసలాళ్ళకి అన్ని నిధులు వస్తున్నాయి. అందరూ లగేసుకుంటూ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు. ఇబ్బంది లేదు. పేదరికం అనేది తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రాను ఈ దళారులు కూడా ఉండరు, ఎవరు ఉండరు, నేరుగా వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు. అంతవరకు బాగుంది అంటున్నారు. జైసారి జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అవుతాడు. కర్ణ వెంకటేష్ బాబు మటుకి ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన అంటే చాలా ఆపదలో కూడా ఆయన ప్రజల్లో ఉంటున్నారు. ముఖ్యంగా ఏం చెప్తారు కర్ణ వెంకటేష్? వెంకటేష్ బాబు మంచివాడు, సౌమ్యుడు, చాలా సున్నితమైన మనిషి, అందరికి అందుబాటులో ఉంటాడు. ఏది కూడా తగాదుల గొడవలు ఏముండదు. హాయిగా ఉంది చీరాల. ఈసారి కూడా వెంకటేష్ బాబు ఎమ్మెల్యేగా చేస్తాడు. బాగుండిద్ది. అందరు గెలిపిస్తారు. చెప్పండి, చీరాల మహిళగా ఇక్కడ కర్ణం వెంకటేష్ బాబు గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది? ఆయన ఈసారి ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది? తప్పకుండా గెలుస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క కుటుంబానికి గడప గడపకు మేము వెళ్ళడం జరిగింది అన్నతో పాటు. అప్పుడు ప్రజల ఆదరణ ఫస్ట్ ముందుకు వచ్చేది మహిళమ్మ తల్లులే. మా అబ్బాయి వస్తున్నాడు, మా బలరాం గారి కొడుకు, మా తమ్ముడు, మా అన్న, మా మామయ్య అంటూ వెంకటేష్ అన్నని ప్రతి ఒక్క మహిళ కానీ కుటుంబంలో వాళ్ళు కానీ ఆదరించడం జరిగింది. సో అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా గెలుపు కాదు మెజారిటీయే వస్తుంది అన్నకి. ప్రజలు ఉండే విధానం కానీ ఎప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ప్రజలు ఉంటారని పేరైతుంది. ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. మీరు ఏ ఒక్క కుటుంబానికి ఏ నియోజకవర్గం మొత్తంలో ఎటువైపు వెళ్ళినా వెంకటేష్ తెలుసమ్మా అంటే మా అబ్బాయి మాకు తెలుసు. ఎందుకంటే మొన్నే వచ్చి వెళ్ళారు. మేము ఇట్లా మీటింగ్ పెట్టుకున్నాం, ఫంక్షన్ జరిగింది, ఇట్లా చనిపోయి ఉన్నారు, వచ్చి మమ్మల్ని ఓదార్చి వెళ్ళారు అని ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఏ కుటుంబంలో అడిగినా చెప్తారు. కుటుంబ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఉంది. మరి ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? ఇక్కడ పార్టీలు చూడరు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం ఎన్నికల్లో చూసినప్పుడే పార్టీని చూసి గాలి ఇచ్చిన దారిలోనే, కానీ అప్పుడు బలరాం గారిని టీడీపీ ద్వారా గెలిపించడం జరిగింది. సో చీరాల ప్రజలు ఎప్పుడు పార్టీని చూడరు, మనిషిని చూస్తారు. వెంకటేష్ అన్నని ఖచ్చితంగా గెలిపిస్తారు. వెంకటేష్ అన్నకి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఎలా ఉంది? ఈరోజు మీలాంటి మహిళలకు సంబంధించి ఎటువంటి పథకాలు అందుతున్నాయి? ఈరోజు అంటే గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఎలా ఉంది? గతంలో చూసుకుంటే మహిళలు ఎవరు ముందుకొచ్చినది లేదు. చరిత్ర చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాకు తెలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధాన్ని అయితే మహిళా తల్లులు ముందుకొస్తే కుటుంబము ఎలాగ సరిదిద్దుకుంటున్నారో అలాగే రాజకీయంలో కూడా ముందుకొస్తే రాజకీయంగా పరంగా కూడా అంత బాగుంటుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మహిళమ్మ తల్లులకి పాలిటిక్స్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉంటున్నారు. సంక్షేమ పథకాలు దాదాపు చూసుకుంటే 75% పైగానే మహిళమ్మ తల్లులకి అందజేస్తున్నారు. ఎందుకు గృహం చక్కగా దిద్దేది ఎవరు అంటే మహిళ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కుటుంబము జగనన్న ఇచ్చిన పథకాల ద్వారా కానీ అందరూ ఆర్థికంగా స్థిరపడ్డారు. చెప్పండి, ఇక్కడ చీరాలంటేనే గుర్తొచ్చేది కర్ణం బలరాం గారు. అటువంటిది ఆయన కుమారుడి టికెట్ కేటాయించారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఆయన ప్రజల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయనకు వస్తున్న ఆదరణ ఎలా ఉంది? చీరాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కర్ణం వెంకటేష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్లేస్లో అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. ఆయనకి చీరాల నియోజకవర్గం నుంచి మన చీరాల వర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి. బలరాం గారికి ఎంత పేరుందో వెంకటేష్ బాబు కూడా అంతే పేరుందా? ఈరోజు ప్రజలు ఆయనకు వస్తున్న ఆదరణ ఎలా ఉంది? వెంకటేష్ బాబు గారికి తండ్రి మించిన తనయుడిగా, మన మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఉందో మన ఈరోజు ఈ రాష్ట్రంలో, అదే ప్రాధాన్యత మన కర్ణం వెంకటేష్ బాబు గారికి ఉందని చెప్పేసి ఈరోజు గుర్తు చేస్తున్నాం. కుటుంబంలో భాగంగా అందరూ కలిసి వస్తున్నారు కదా, మరి వెంకటేష్ బాబు గారికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం? పొత్తులో భాగం కాదు, ఎన్ని పార్టీలు ఏకమైనా కానీ కర్ణం వెంకటేష్ బాబు గారిని ఓడించే సత్తా చీరాల నియోజకవర్గంలో మరెవరికి లేదని మా చీరాల నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. చీరాల అనేది మనం చూసినట్లయితే ప్రకాశం టైగర్గా పేరు పొందారు బలరాం కృష్ణమూర్తి గారు. గత 40 ఏళ్ల నుండి 45 ఏళ్ల నుండి చూస్తూ ఉన్నాం బలరాం సారు చేసిన అభివృద్ధిని ప్రకాశం జిల్లాలోని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. సో ఇప్పుడు ఆ పరంపర వారసత్వాన్ని మనం కర్ణం వెంకటేష్ అన్న ద్వారా చూస్తున్నాము. సో అన్నను చూసినట్లయితే ఒక పర్టికులర్ ఎమ్మెల్యే లేకపోతే ఒక రాజకీయ నాయకులు లేకుండా మన ఇంట్లో మెంబర్ లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఏ సమస్య వచ్చినా కూడా వెళ్ళగలిగే యాక్సెసిబిలిటీ ఉంది ప్రతి ఒక్క పౌరుడికి, ఎస్పెషల్లీ చీరాల్లో ఉన్న వాళ్ళకి.
సో మనం చూస్తూ ఉన్నాము 2 సంవత్సరాల నుండి గడవ గడప ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఎవరి మాట వింటున్నా కూడా, ఎవరి నోటిని వింటున్నా కూడా కర్ణమన్నే గెలుస్తారని నేను చెప్తున్నారు. రాత్రి పగల తేడా లేకుండా కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి చాలా సున్నితమైన వ్యక్తి అంటూ కూడా చీరాల ప్రజల నుంచి విశేష ఆదరణ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూడొచ్చు వెంకటేష్ బాబు. తప్పకుండా మనం చూస్తాము. నెక్స్ట్ జూన్ 4న మనకు రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం చూస్తాము. సో అన్న మరి గడప గడప కార్యక్రమం ప్రోగ్రాంలో మరి భాగంగానే వెళ్తున్నప్పుడు అన్నకి మరి యాక్సిడెంట్ అయింది. మరి దానిని కూడా లెక్క చేయకుండా మరి ప్రతి పగలు రాత్రి తేడా లేకుండా రాత్రి కూడా మనం చూసాము. దేవినూతల చాలా దూరం అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ ప్రచారంలో కార్యక్రమం చూసాము. సో ప్రతి ఒక్కళ్ళ నోట పాజిటివ్గా వైబ్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్న చేసిన పనులు కానీ, అభివృద్ధి కానీ, మరి బలరాం సార్ చేసిన అభివృద్ధి కానీ, సో అన్ని విధాలుగా మనకి అన్నయ్య గెలిచే అవకాశం అని చెప్పను. 100% అన్నయ్య గెలుస్తారు. చీరాల ఎండ ప్రాంతమైనా కూడా ప్రజలందరూ కూడా ఇవేమి పట్టించుకోకుండా ఆయన వెంట ఎంతమంది అభిమానం చూపిస్తున్నారు. అంటే బలరాం గారికి ఒక మార్క్ అనేది ఉందంట. అది కంపల్సరీగా ఇప్పుడు కాదండి, కొన్ని ఏళ్ళ నుండి ఆల్మోస్ట్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ద డికేడ్ నుండి బలరాం గారికి ఒక ట్రేడ్ మార్క్ ఉంది, ప్రకాశం టైగర్ అని చెప్పని. సో అట్లాంటి కుటుంబంలో పుట్టిన వెంకటేష్ అన్నని మనం అందరం తప్పకుండా ఆదరిస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏమంటే కరణం వెంకటేష్ అన్నని గెలిపించుకునే క్రెడిబిలిటీ చీరాల ప్రజలు తీసుకుంటున్నాం అందరం. జనసేన, బీజేపీ ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఒక అభ్యర్థి నించోబెట్టారు. మరి మద్దతు వాళ్ళకు ఉండబోతుందా, లేదంటే సింగిల్గా వస్తున్న కర్ణ వెంకటేష్ బాబు గారికి? లేదండి, ఎన్ని గుర్తులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుగా వేస్తాము. మనం సెంట్రల్లో జగనన్నని గెలిపించుకుంటాము. స్టేట్లో మరి ఇక్కడ చూస్తే లోకల్గా చీరాలలో మరి కరణ వెంకటేష్ అన్ననే గెలుస్తారు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.